చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with Steve. చిన్నారా చిన్న హే చిన్నారా చిన్న లలలరలై 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 లై లలలరలై 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 లై లలలరలై 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 లై ఏంట్రా ఈ మధ్య కనిపించట్లేదు? ఇవేంట్రా 4 కనిపించడంట దరిద్రుడని. మీ ఇద్దరు కనిపించట్లేదు ఏంటనేసి అదే పెళ్లి చూపులకి వెళ్ళాం. మరి నువ్వేరా ఆడు కూడా నాతో పాటు తీసుకెళ్ళా. ఏంటికి నాకు ఓకే అన్న, వాళ్ళు క్యాన్సిల్ అన్నారు. ఏంటి పెళ్లి చూపులు చూడ వెళ్ళాం లోపలికి. బాబు ఏం మొహాడు కొడకండి, ఏం కావాలని అడగండి అన్నారు. అడిగాడు. ఏంట్రా మీ ఇంట్లో గొడవ ఏంటి రోజు? మా ఇంట్లో కాదురా, మా నాన్న రోజు తాగి పక్కింట్లో గొడవ ఆడుతున్నాడు. అదేంట్రా మంది ఎక్కువ మా ఇల్లు పక్కింట్లో గొడవ ఆడుతున్నాడు. ఓ పని చేయండి, మీరు పక్కింట్లోకి వచ్చి అడగకి వాళ్ళ అడుగు పంపించేసి. అది కూడా చేసాం. ఏం చేసాడు మరి? అయినా పక్కింట్లో గొడవ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మీ నాన్న 100 అలవాటు అవ్వలేదురా, పక్కిలు బాగా అలవాటు అయింది. మన ఏంటి వీధిలో కొట్టారట నైట్ మా మరదలు అనుకొని వేరే అమ్మాయిని పట్టుకున్నారా బాబు. మరద ఎక్కడ ఉంది? నాకు అసలు మరదలు లేదుగా. మందేస్తారా? రండి పొలంకి వెళ్తారండి. దేనికి? పొలం మందేస్తున్నాను, వస్తారా? మందు అవసరం లేదురా, మందులని కిక్కిచ్చే మ్యాటర్ చెప్తా. మన ఊరు జమీందార్ గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి ఫారెన్ లో చదువుకుంది కదరా. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఊర్లోని జనాలందరికీ మంచి చేస్తుంది. జనాలకి ఏం కావాలంటే అది ఇస్తున్నదంట. అంటే దాన ధర్మాలు చేస్తుంది. అది మనం ఎప్పుడు చిన్నప్పుడు చూసే అమ్మాయిని ఇప్పుడు తెలిసి పెద్ద అయితే బాగుంటది. మనం కూడా వెళ్ళి అమ్మాయిని చూసేట్లు ఉంటది. మనం ఏదో పేదవాళ్ళు యాడ్ చేసి మనకి అవసరం మా రాత్రికి మనకి వస్తుంది. ఆవిడ ఎలా ఉందో చూద్దాం పదండి. మా కూతురు చాలా పెద్ద చదువు చదువుకుంది. ఇంత చదువుకున్నా కూడా నువ్వు మళ్ళీ అమెరికా పోతా ఆస్ట్రేలియా పోతా అనకుండా మన ఊరికే వచ్చావు చూడమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ నాన్న. నా చదువు పూర్తయింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ ప్రజలందరికీ సేవ చేస్తూ ఉంటాను. మన రక్తంలోనే ఉందమ్మా అదంతా. మా తాత అడవికి వెళ్ళి ఇంకా రాలేదు తెలుసా? అయ్యో ఎందుకు నాన్న? చనిపోయి ఉంటాడు. మా నాన్న ఇంకా గొప్పాడు, అడవికి పోయి తిరిగి వచ్చేసాడు. దీనిలో ట్విస్ట్ ఏముంది? 4 మోసుకొచ్చారు. మా నాన్న ఇంకా చాలా గొప్పడు తెలుసా? ఎందుకు? మా నాన్న అలా నడుచుకుంటూ వెళ్తుంటే అందరు లేచి నిలబడతారు తెలుసా? ఎక్కడికో? చెరువుగట్టి మీద. ఏదైతే అయ్యింది కానీ నువ్వు మాత్రము మన వంశానికి చెడ్డ పేరు తీసుకురాకూడదు. నా పేరే పేరు చెడ్డ నరసింహరావు. నీ పేరు? చెడ్డ హరిప్రియ. మన ఇంటి పేరే చెడ్డ ఉంది, మనకి చెడ్డ పేరు రాకుండా ఎలా ఉంటది? పనోడా ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు. అమ్మగారు కూరగాయలు మీరు వస్తారండి. నా కూతురు ఎదుగురా అంటే ఊర్లో వాళ్ళందరూ మీ అమ్మాయి కత్తి కత్తి అంటున్నారండి. కూరగాయలు పెట్టాను పనికొద్దని. నేను పూడ్చిపెట్టాలదా? నన్ను పూర్తిగా ఎందుకండి? నిన్ను ఈ స్కిట్ లో పెట్టాం బొక్క అంటున్నారా? అమ్మగారు అందరికి దానాలు చేస్తున్నారు. నిజమైన ఎవరికి అవసరమో వాళ్ళకి దానం ఇవ్వు. ఓకే అయ్య గారు. అలాగే. అయ్యా దానం చేయండి అయ్యా. ఏం దానం చేయాలరా? మీకు అవయవాలు అన్ని బాగానే ఉన్నాయి కదా, ఏం దానం చేయమంటావు? అవునా, ఒక్క నిమిషం అయ్యా. దీనికి నిజంగా చాలా అవసరం ఉంటుంది. దీనికి ఏం కావాలి కొనుక్కో. ఒక్క నిమిషం. ఈ ముగ్గురికి అవసరం ఉన్నట్టుంది, ఏం కావాలో కనుక్కో. ఇన్ని గాయాలు తగిలినాయి, ఇంతకీ ఏమైంది? మేము బండి మీద వస్తుండగా స్పీడ్ బ్రేకర్ అనుకొని స్పీడ్ బ్రేకర్ ఎక్కించేసామండి. ఓ అలా పడిపోయారా? బండికి స్టాండ్ వేస్తూ పడిపోయామండి. స్టాండ్ వేస్తే ఎలా పడిపోయారు? అంటే లెఫ్ట్ సైడ్ అయిపోయి రైట్ సైడ్ వేసాడు స్టాండ్. ఇది బండికి స్టాండ్ లేదా? మరి అంటప్పుడు స్టాండ్ వేసుకోవచ్చుగా. అసలు స్టాండ్ వేయించాలంటే బండి ఉండాలి కదండి. బండి లేకుండా ఎడదాకా ఎలా వచ్చారా? అదే బండి మీద వచ్చామండి. మీ డీటెయిల్స్ చెప్పండి, దాన్ని బట్టి మా అయ్యగారు దానం చేస్తాను. ఇంతకు మీ పేరేం పేరు? స్లోగా. ఏంటి? స్లోగా. నీ పేరేం పేరు? ఫాస్ట్ గా. సరే నీ పేరేం పేరు? అబ్బా ఏంది?
అబ్బా చెప్పేస్తాం మరి. ఎందుకు మీరేం చేస్తుంటారు? ఇప్పుడు మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది కదండి, ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది కదా, అవును. అది మనం స్విచ్ ఆఫ్ చేస్తామండి. సరే ఎందుకు నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది, 100% అయిపోయింది, ఆగిపోద్ది కదండి. అవును. అక్కడ ఆపేది మనం, లేకపోతే 120, 130 వెళ్ళిపోతా ఉంటుంది సార్. ఎందుకు నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు 100% అవగానే ఫోన్ స్విచ్ అనేది కదండి, అది లోపల మనమే నొక్కుతామండి. ఎందుకు మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్నగారండి ఇప్పుడు సుడిగుండాలు వస్తుంటాయి కండి, మా నాన్న పైకి వెళ్ళి పుల్లట్ ఇలా తిప్పుతాడండి. సరే మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇప్పుడు మనకి అమావాస్యకి చంద్రుడు కనపడ్డు కదండి, మా నానే చంద్రుడి మీద దుప్పటేస్తారండి వెళ్ళి. ఇది మీ నాన్న? దుప్పటేసి అలాగా కనపడకుండా చేస్తామండి. అది స్లోగా అలా తింటే 15 రోజులకి మళ్ళీ మనకి పౌర్ణమి వస్తుందండి. ఓ అక్కడ నుంచి వచ్చింది అయ్యా ఉంచేశారు. ఎందుకు మీ నాన్న ఏం చేస్తుంటాడు? తుఫాన్ తీరం దాటింది అంటారు కదండి, మా నాన్న చేపట్టి దాటిస్తుంటారండి. ఇదిగో మాయ గారు మీకు దానం చేస్తారు, 30-40 వేలు వస్తాయి. మరి నాకు 3,000 ఇస్తే సెట్ చేస్తా. కమిషన్ గూగుల్ పే చేయండి. ఎంత అండి పంపించాలి? 3,000. చూడండి వచ్చిందా? రాలేదే. అయ్యో సిగ్నల్ ఎత్తిపక్కరండి. వచ్చిందా? రాలేదు. ఒకసారి చూడండి, మళ్ళీ చేయండి. రాలేదు. ఓ పని చేయండి, మీరు నాకు 5,000 పంపించండి ఒకసారి. 5,000? ఇది 5,000 పంపించు చూడు. వచ్చిందండి. వచ్చిందా? చూడండి, మీ 3,000 పంపించి వచ్చిందా? వచ్చింది. సూపర్. అమ్మా లాభం. 2,000. నీ మొబైల్ నెంబర్ చెప్పు. 931278. అదేంటి మొత్తం 12 నెంబర్లు వచ్చినాయి? మనం డబ్బులు ఎక్కించుకున్నానండి, 2 నెంబర్లు ఎక్స్ట్రా ఇచ్చాడు. సరే నీ ఫోన్ నెంబర్ చెప్పు. 1 2 3 4 5 6 7 8. అదే మొత్తం 8 నెంబర్లు వచ్చినాయి. డబ్బులు లేవు సార్, కొంత తక్కువ ఇచ్చా. నా 2 నెంబర్లు అడిగి ఇచ్చారు. నీ నెంబర్ చెప్పు. సార్ 984 సార్. ఏంటి 3 నెంబర్లు చెప్పా? మనం నెంబర్ ఆఫర్లు తీసుకున్నాం సార్. 70% పోయి 30% మిగిలింది సార్. అయ్యగారు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి, వాళ్ళకి బాగాలేదండి. నాన్న వాళ్ళకి 5 ఎకరాలు రాసి ఇచ్చేద్దాం నాన్న. 5 ఎకరాలు 5 ఎకరాలు అట్రా సిట్టి భద్ర. నువ్వు దానం చేద్దు కానీ అరే లేరా, నాకెందుకో వాళ్ళ అవయవాలు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది నాకు. సరే అయ్యగారు చెక్ చేద్దాం సరే. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? కాలుకి దెబ్బలు తినడం వల్ల మా ముగ్గురికి స్పర్శ తెలియట్లేదండి. అరే కనోడా ఎంతకైనా టెస్ట్ చేస్తారు. ఓకే అయ్యగారు నేను చూసుకుంటా, టెస్ట్ చేస్తా. రండి ఒకసారి మీరు రండి. అదెందుకు సార్? మా అయ్యగారు మీకు డబ్బులు ఇవ్వాలి కదా, మరి పర్స్ ఉందా లేదా టెస్ట్ చేయాలి కదా. నేను దాంతో చేస్తారా? ఒక 5 నిమిషాలు ఓర్చుకుంటారా? పర్స్ ఉందా? లేదండి. ఇంతే సింపుల్. ఏమంటుంది చెప్పండి. పర్స్ ఉందా? ఏదో స్పర్శలా అనిపించింది, స్పర్శ కాదండి అది. కాదా? లేదు పర్స్. అబ్బా నాకు లైట్ గా స్పర్శ వస్తున్నట్టు ఉందండి. పర్స్ ఉందా మీకు? స్పర్శ తెలియట్లేదండి. పర్స్ వచ్చిందా? లేదండి తెలియదు. అయ్యో మహానటుడు, అందుకే కమల్ హాసన్ అన్నారు. నీకు చెప్పారు అప్పర్ బాడీ వద్దండి. అమ్మో ఇప్పుడు కాలు కూడా వద్దంటారుగా. కాలు ఓకే. నీకు స్పర్శ ఉందా? నాకు లైట్ గా ఒరే పనోడా నీకు తెలియట్లేదురా టెస్ట్ ఎలా చేయాలను. తెలుస్తుందా నీకు? నాకు ఆల్మోస్ట్ కాలు వచ్చేసాయి సార్. స్పర్శ లేదుగా మీకు? స్పర్శ నాకు తెలియట్లేదండి. తెలియట్లేదా? పైన నుంచి ఇలా వచ్చి మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నారు సార్. మన కాడ ఇవి రావు నాకు. 5 ఎకరాలు కదా సార్? వద్దు సార్, అడుక్కునేనా సంపాదించుకుంటా. ఏ కాళ్ళు వచ్చేసాయి మీకు? మా ఇద్దరికి కాలు వచ్చాయి సార్. మాకు రాబోయే మళ్ళీ మా ఫ్రెండ్కి రావాలి సార్. ఒరే అవన్నీ కాదురా, వాళ్ళు ముగ్గురు మంచోళ్ళన్నది ఓడరా అన్నది. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగా చేశారు, చాలా హిలేరియస్ గా ఉంది. మనో గారు చక్కని క్యారెక్టరైజేషన్స్ బాగా ఎంచుకున్నారు, బాగా పెర్ఫార్మ్ చేశారు. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్.